నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ ఎవర్. సింగరేణిలో స్కామ్ల పరంపర కొనసాగుతుందన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గతంలో టెండర్ల స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ప్రభుత్వం ప్రకటించిన టెండర్లను రద్దు చేయాల్సి కూడా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు బొగ్గు నిల్వలు అమ్ముకున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. బొగ్గు నిల్వల స్కామ్ పై ఆరోపణలు చేసిన బాల్కా సుమన్ పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. బొగ్గు గనుల్లో జరుగుతున్న అక్రమాలను తెలుసుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. అక్రమాలు వెలుగులోకి వస్తాయని పోలీసుల చేత ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు హరీష్ రావు. సింగరేణిలో బాంబు పేల్చిన హరీష్ రావు సింగరేణిలో 1600 కోట్ల వరకు బొగ్గు నిల్వలను మాయం చేశారని ఆరోపించడం మరొక సంచలనంగా మారింది. బొగ్గు స్కామ్ ను బయట పెట్టడం వల్లనే బాల్కా సుమన్ ని జైల్లో పెట్టారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇలా సింగరేణి స్కామ్లకు కేంద్రంగా మారిందా? మొన్న టెండర్ల స్కామ్ మరవక ముందే మరొక స్కామ్ వచ్చి చేరిందన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సంచలనమైన సింగరేణి టెండర్ల స్కామ్ ఏముంది? ఇప్పుడు బొగ్గు నిల్వలనే మాయం చేశారా? బొగ్గు ఉత్పత్తిపై రికార్డులు మార్పులు చేర్పులు చేశారా? లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎలా మాయమైంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎందుకు ఇంత సీక్రెట్ గా ఈ మీటింగ్, ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే ఈ మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమైతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు చేలు ఇచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది. ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటుండు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలో ఆ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ సింగరేణి ఈ కాంగ్రెస్ పాపాల పుణ్యమాని, కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల పుణ్యమాని అది కుప్పకూలే ప్రమాదం ఏర్పడతా ఉంది. సింగరేణి అంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ. సింగరేణి అంటే ఏందో నాకు గాని ఉద్యమంలో పాల్గొన్న కొప్పులీశ్వర్ లాంటి వారికి, చందర్ లాంటి వారికి అందరికీ మాకు బాగా తెలుసు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ బస్ కపయ్యా నై చెలేగా అని ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగినరు. బొగ్గు ముక్క ఎత్తేదే లేదని మా సింగరేణి కార్మికులు మొత్తం బొగ్గు ఉత్పత్తినే నిలిపివేస్తే ఢిల్లీలో ప్రధానమంత్రి చెప్పిండు మన్మోహన్ సింగ్, సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది, రేపు కరెంట్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే మన బొగ్గు అటు మహారాష్ట్రకు, ఇటు కర్ణాటకకు, ఇటు తెలంగాణకు. సింగరేణిలోని బొగ్గు అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బొగ్గు నిల్వలను మాయం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 1600 కోట్ల బొగ్గు మాయం చేశారంటూ కూడా హరీష్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి శివాని సిద్ధంగా లైవ్ లో ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ శివాని. రైట్, మనం చూస్తున్నాం ఈ సింగరేణి బొగ్గు నిల్వలకు సంబంధించి ఇప్పటికే హరీష్ రావు చాలా వరకు కూడా ఈ టెండర్లకు సంబంధించి కూడా చాలా గోల్మాల్ అయిందంటూ కూడా మాట్లాడడం జరిగింది. దీని గురించి ప్రభుత్వం సంబంధించి ప్రశ్నిస్తూ ఉంటే ప్రభుత్వం తమ పైన తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా అటు మా ప్రతిపక్షం నుంచి కూడా వస్తున్న ఆరోపణలు. రైట్, ఎగ్జాక్ట్లీ హిమా, మీరు అన్నట్టుగానే చాలానే ఆరోపణలు మనం వింటున్నాము. అయితే గత కొన్ని నెలల నుంచి మనం సింగరేణి చుట్టే చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము. సింగరేణి చుట్టే రాజకీయాలు కూడా నడుస్తున్నాయి అన్నట్టుగా కూడా మాట్లాడుకున్నాము. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం ఒక ఆరోపణ విన్నాము. అదేంటంటే ఇక్కడ సింగరేణి స్కామ్ జరిగింది, టెండర్ల స్కామ్ జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్ అండ్ అలాగే బీజేపీ పార్టీస్ కూడా నిలదీయడం జరిగింది. కానీ ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ సింగరేణికి సంబంధించిన ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఈసారి బొగ్గు నిల్వలు మాయమయ్యాయి అంటూ హరీష్ రావుతో పాటు బాల్కా సుమన్ వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేయడం మనం చూసాము. అయితే బాల్కా సుమన్ ఈ స్కామ్ ని బయట పెట్టడం వల్లనే
ఆయనని జైలు లోపలికి పంపించారన్న ఒక వాదన కూడా తెర మీదకి వచ్చింది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో అనేది మాత్రం ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రామూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్, అండ్ అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి ఇద్దరికి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామూర్తి గారు, మీరు చెప్పండి. అంటే మనం చూస్తున్నాము గత కొన్ని నెలల నుంచి సింగరేణి చుట్టే మనం అన్ని మాట్లాడుకుంటున్నాం. అది టెండర్ల విషయం కానివచ్చు, గతంలో జరిగిన టెండర్ల విషయము, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న బొగ్గుల నిల్వలు మాయమన్న విషయము. ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వైఖరి చూపిస్తుంది ఈ విషయంలో? మీ ఒపీనియన్ ఏంటి? మీ వాదన ఏంటి? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా అవినీతి మీదనే క్లియర్ గా పడ్డదని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చింది కానీ ప్రజాప్రభుత్వం కాదు, అది ప్రజలను దోచుకునే ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే ప్రభుత్వం అని పలుమార్లు మనకు తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా సింగరేణి మీద ఏదైతే ఓబీ కోల్ మైన్స్ లో జరిగిన అక్రమాలు కానీ, సైడ్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళకి అన్యాయాలకు అప్పచెప్పాలన్న అంశంలో కానీ, అదే విధంగా చాలా సందర్భాల్లో అదే విధంగా 6,000 కోట్ల నిధులు కూడా సంబంధించి సింగరేణి తరలించారు. అదే విధంగా మొన్నటికి మొన్న ఈ మెస్సీ వస్తే కూడా ఆ మెస్సీకి సంబంధించిన ఆట కూడా దాని నుంచి 100 నుంచి 200 కోట్లు తీసుకొని కార్మికుల కష్టాన్ని, కార్మికుల చెమటతో ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డిని చూడొచ్చు. అదే విధంగా ముఖ్యంగా మొన్నటికి మొన్న దాదాపు 107 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల కేటాయింపుల్లో కూడా కంప్లీట్ గా అవినీతి జరిగిందని కూడా హరీష్ రావు గారు ఆరోపించడం జరిగింది. అదేవిధంగా 1600 కోట్లకు సంబంధించి బొగ్గు మాయమైందన్న అంశాన్ని కూడా లేవనెత్తే కనీసం ప్రభుత్వం నుంచి కింద స్పందన కూడా లేదు. మొద్దు నిధుల్లో ఉన్న ఈ ప్రభుత్వం సంపాదన మీద ఓటీపీ ప్రభుత్వం, 100కి 100% ఇది ఓటీపీ ప్రభుత్వం అని తెలిసిన తర్వాత, వన్ టైం పాస్వర్డ్ అన్న ప్రభుత్వం తెలిసిన తర్వాత కంప్లీట్ గా ఆదాయం మీదే ఆఖరికి దోచుకోవడం, దాచుకోవడం అన్న అంశాలు పడేది. అదేవిధంగా బొగ్గు ఉత్పత్తుల రికార్డులు కూడా మారడం అంటే ఎంత సిగ్గు చేయడాన్ని కూడా నేను అడుగుతున్నా. అదే విధంగా సింగరేణి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు దాని పేరు కూడా మారుస్తున్నారు వీళ్ళు. ఆ కాంగ్రెస్ సంబంధించిన అయితే స్కామ్ రేణుగా మారిస్తే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా బొగ్గు అక్రమంగా అమ్మడంతో పాటు బొగ్గు నిల్వల పైన కూడా కనీసం కరెక్ట్ డాటా కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. అదే విధంగా ఇంతకుముందు కూడా సైడ్ విజిట్ సర్టిఫికేట్ గురించి కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే కోల్ ఇండియాలో కూడా లేని సైడ్ విజిట్ సర్టిఫికేట్ దాన్ని తీసుకొచ్చి వందల వేల అదే విధంగా లక్షల కోట్లకు సంబంధించి అయితే కోల్ సంబంధించి ఈ మైనింగ్ సంబంధించి టెండర్లు అక్రమంగా అయితే వాళ్ళ అన్యాయులకు, అదే విధంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన రిలేటివ్ బాంబర్కి ఇచ్చే ప్రయత్నం కూడా చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించడం. దాని విషయంలో బట్టి విక్రమార్క కూడా వచ్చి బయటకు వచ్చి టెండర్లకు సంబంధించి అంశం మీద కూడా వివరించే ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు బట్టి విక్రమ కూడా పక్కన పెట్టి కంప్లీట్ గా రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో నడుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు మొత్తం రాష్ట్రం మీద పడి పీక తింటున్నారు. అదే విధంగా ఈయన పోలికలు మార్చి ఏదైతే నాయకుల మీద వ్యక్తిగత హననం మానేసి ప్రభుత్వం వాస్తవంగా దేనికోసం వచ్చి దానికోసం పనిచేస్తే బాగుంటది. కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో ఇలాంటి స్కాములు బయటపడకుండా, ఎందుకంటే ఏ నాయకుడు చిన్నగా మాట్లాడినా కూడా అరెస్ట్ చేస్తూ వేధిస్తూ బాల్క సుమన్ కూడా, ఎందుకంటే ఈ విషయంలో కోర్టు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయన్న 2-3 రోజులే తనను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఉదాంతాన్ని కూడా చూసాం. ఏదైతే పెద్ద సంబంధించి ఒక పెద్ద స్కామ్ చేసే క్రమంలో దాని డైవర్షన్. రామూర్తి గారు, అంటే ఇప్పుడు బాల్క సుమన్ చేసిన కమెంట్స్ వల్ల అరెస్ట్ చేయలేదు, ఇలాంటి స్కామ్ బయటికి తీసుకురావడం వల్లే అరెస్ట్ చేశారనేది మీ వాదననా? అదో కారణం అండి. ఇప్పుడు బాల్క సుమన్ ఎక్కడ దొరుకుతాడు, ఏ విధంగా దొరుకుతాడు అని వేచి చూసి, ఎందుకంటే పెద్ద స్కామ్ బయటికి తీసిన క్రమంలో ఆ పెద్ద స్కామ్ ఎక్కడ జనాలకు పోతుందో అన్న క్రమంలో ఈయన మాట్లాడిన చిన్న అంశాన్ని ఎందుకంటే దోషాం. అంటే వాస్తవంగా చెప్పాలంటే మేము ఒక అంశం మీదే ఏదైతే కోల్ మైన్ కు సంబంధించిన అంశం చాలా ఘోరమైన అంశం, 1600 కోట్లకు సంబంధించిన బొగ్గు మాయమవుతున్నది. అదే విధంగా ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి దాదాపు ఎందుకంటే వాళ్ళ అన్యాయాలకు, బాంబార్దులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నాన్ని మొత్తం కులంకుశంగా బయటపెట్టిన క్రమంలో ఏదో ఒక చిన్న అంశం దొరకబట్టి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నట్టుగా క్లియర్ గా కనబడుతున్నది. ఓకే రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చరణ్ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం అసలు సింగరేణిలో ఏం జరుగుతుంది అన్నట్టుగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. గత కొన్ని నెలల ముందు ఆ సింగరేణి టెండర్స్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇట్లా లైక్ బొగ్గు నిల్వలు మాయమైనట్టుగా కూడా వార్తలు తెర మీదకి వస్తున్నాయి. లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైనట్టుగా కూడా వార్త తెర మీదకి వస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? హలో చరణ్ గారు వినిపిస్తుందా అండి? చెప్పండి మేడం.
సో అసలు సింగరేణిలో ఏం నడుస్తుందండి? గత కొన్ని నెలల క్రితం మనం టెండర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు బొగ్గు నిల్వలు మాయమయ్యనట్టుగా మనం ఒక వార్త వింటున్నాము. ఎంతవరకు నిజం? ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా అందరూ ప్రజలు కూడా ఇలా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? బొగ్గు గనులు మాయమైందనే విషయం కేటీఆర్ గారు నిర్ధారిస్తే అవుతుందా? దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. సింగరేణి సంస్థకు ఒక అటానమస్ బాడీ, దానికి బోర్డులో సభ్యులు ఉంటారు. ఆ బోర్డు సభ్యులు నిర్ధారిస్తారు. ఒకటినే పటకాసి మీదేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నా. గతంలో కూడా అదే టెండర్ అంశానికి వచ్చినప్పుడు కూడా టెండర్లకు సంబంధించి అవకతవకలు జరిగినాయి అన్నారు. అది నైని బొగ్గు గనులకు సంబంధించి టెండర్ రద్దు చేసిన తర్వాత మౌనం వహించారు. వాళ్ళ ప్రభుత్వం ఆయనలో చేసిన వాళ్ళకే టెండర్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. సింగరేణి సర్వనాశనం చేసి సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసింది వాళ్ళు. సింగరేణి కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోస్తూ అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి బీఆర్సీ కావచ్చు, తర్వాత వాళ్ళ సంబంధించి ప్రమాద బీమా కావచ్చు, అదే కారుణ్య నియామకాలు కావచ్చు, సింగరేణి లాభాల్లో తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ప్రైవేటీకరణ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒప్పుకుంది కదా. వాళ్ళు రాజకీయం చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారు ఏది కలుస్తుంది మాట్లాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం తప్ప ఆధారాల్లో ఉన్న సమాచారం ఎక్కడైనా సమర్పిస్తున్న ఒట్టినే పడగాలి ఇదేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవినీతి అని చెప్పే ప్రయత్నం. వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి ఆ అవినీతి కాంగ్రెస్ పార్టీకి అప్పే ప్రయత్నం ముట్టగట్టే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి సింగరేణి కార్మికులు చాలా హ్యాపీగా ఉన్నారు. సింగరేణి చరణ్ గారు, ఇంకొక వాదన తెర మీదకి వచ్చిందండి. ఇప్పుడు బాల్క సుమన్ సింగరేణి స్కామ్ బయట పెట్టినందుకే ఆయన జైలు లోపలికి వేశారన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. ఆయన చేసిన కమెంట్స్ కోసం కాదు ఆయన ఆడుతున్నారు. సో దీని మీద ఒపీనియన్ ఇక్కడ మేము సింగరేణి విషయంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరి ఆయనలో సింగరేణికి ఏం జరిగిందో, ఎవరి ఆయనలో సింగరేణికి అన్యాయం జరిగిందో, ఎవరి ఆయనలో సింగరేణిలో స్కామ్ జరిగినాయో, ఎవరి ఆయనలో ఓపెన్ కాస్ట్లు వచ్చినాయో అన్నిటి మీద చర్చ చేస్తాం రండి అంటే టీఆర్ఎస్ పార్టీ పారిపోయింది. మొన్న బాల్క సుమన్ గారు ఎప్పుడైతే రైలు పట్టాలు కూల్చేస్తాం సింగరేణి భవన్ కూల్చేయాలి అని చెప్పి అన్నందుకు మాత్రమే దాని విషయంలో పోలీసు వాళ్ళు చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు తప్ప సింగరేణి అంశం విషయంలో ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా రండి. మీ ఆయనలో సింగరేణికి లాభం జరిగిందా నష్టం జరిగిందా, మా ఆయనలో లాభం జరిగిందా నష్టం జరిగిందా చర్చ చేద్దామంటే చర్చ రాకుండా మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దానికి జైలుకు పోతే దాన్ని ఏదో సింగరేణి అంశాలు సింగరేణి ఏం జరిగిందని మీ స్కామ్ ఏం జరిగిందని స్కామ్ మీరు చేసిన స్కామ్లు మీరు చేసిరు. అదేవిధంగా టెండర్లు ఎక్సైజ్ టెండర్కి ఇచ్చింది మీరు. అదే కాకుండా మీ ప్రభుత్వం ఆయనలో పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు టెండర్లు ఇచ్చింది. మీ చుట్టాల బంధువులు కూడా వచ్చింది అంటే మీకు చాలా పారదర్శక వ్యవహరించినట్టే కదా. చాలా పారదర్శక వ్యవహరించారు కాబట్టి మీ ప్రభుత్వంలో టెండర్లు వేసిన వాళ్ళు మీ ప్రభుత్వంలో బంధువులకు ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ బంధువులు కూడా వచ్చిన టెండర్లు అంటే చాలా పారదర్శకంగా చట్టం ప్రకారం మాత్రమే చట్టాన్ని నిబంధన లోబడి మాత్రమే టెండర్లో వాళ్ళ టెండర్ తగ్గించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కాపాడించే ప్రయత్నం చేసేట్లా కాబట్టి సింగరేణిలో స్కామ్ లేదు. సింగరేణి కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. చరణ్ గారు, గతంలో టెండర్ క్యాన్సిల్ చేశారు కదా. సో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ అవకతవకలు జరిగాయి, తప్పులు జరిగాయి కాబట్టి టెండర్స్ క్యాన్సిల్ అయింది, మొత్తానికి మా మాటే నెగ్గింది, మేము అడిగిన దానికి తలొగ్గి వాళ్ళు టెండర్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రజాప్రభుత్వంలో మేము అవినీతి చేయలేదు కాబట్టి పైసలు తీసుకోలేదు కాబట్టి మేము టెండర్ రద్దు చేసినాం. పైసలు తీసుకున్నారు టెండర్ రద్దు చేయరు, టెండర్ కంటిన్యూ చేస్తారు. ఈనాడైనా కేసీఆర్ ప్రభుత్వం జరిగిందా? ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ప్రజాప్రతినిధులు అవినీతి జరిగిందంటే పైసలు తీసుకున్నట్టు కదా. అవినీతి జరగలేదు కాబట్టి టెండర్ రద్దు చేసినాం. అది మా చిత్తశుద్ధి, మా నిజాయితీ. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ మచ్చిపూచి మారడికాయ చేసి తెలంగాణ లూటీ చేసి ఆగం చేసి తెలంగాణ అన్ని రకాల వెనకకు పోయేటట్టు నెట్టింది వాళ్ళు. కాబట్టి వాళ్ళలాగా మేము ఏదో అవినీతి చేస్తామని చెప్పి అవినీతి మొత్తం మాకు అందించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రజాప్రభుత్వంలో అవినీతికి సాగు లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు కావచ్చు, సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పబ్లిక్ సంబంధించినటువంటి వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ వాళ్ళ సంబంధించినటువంటి ఏదైనా సమస్యలను అధిగమించే ప్రయత్నంలో కార్మిక లోకానికి మేలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఓకే, రైట్. థ్యాంక్ యూ చరణ్ గారు. సో రైట్, శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము పరస్పరంగా కాంగ్రెస్ అండ్ అలాగే బీఆర్ఎస్ కూడా వాదనలు చేసుకుంటుంది. మీ ప్రభుత్వంలో ఇవన్నీ అవకతవకలు జరిగాయి కాబట్టి మేము సర్దిపూస్తున్నాం అది అన్నట్టుగా అందరూ కూడా ఒకరి మీద ఒకరు ఇలా వాదనలు చేసుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు సింగరేణిలో అక్కడ కేంద్ర ప్రభుత్వం హస్తం కూడా ఉంది కాబట్టి, అంటే వాళ్ళ వాట కూడా ఉంది కాబట్టి ఎట్ ఎ పాయింట్ వాళ్ళు కూడా ఏదో ఒక డిసిజన్ సింగరేణి కంపెనీ అంతా కూడా 51% షేర్ స్టేట్ గవర్నమెంట్, 49% సెంట్రల్ గవర్నమెంట్. పెత్తనం అంతా డెసిషన్ తీసుకునేదంతా మానిటర్ చేసేదంతా కూడా స్టేట్ అధీనంలో జరుగుతూ ఉంటుంది.
గత సర్కారు అనేక తప్పిదాల కారణంగా ఆ యొక్క సింగరేణి మొత్తంగా కూడా దివాలా తీసే పరిస్థితి, వేల కోట్ల రూపాయల నష్టాలు కూరుకుపోయి ఆ కార్మికులకు ప్రాణాల కొద్ది రిస్క్ తీసుకుని పనిచేసే కార్మికులకు నైదారు బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇంక్రిమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, చనిపోయిన వాళ్ళ దాంట్లో కంపెన్సేషన్ గ్రౌండ్ లో రిక్రూట్మెంట్ లేదు. ఇలా ఆ సర్కార్ నిర్లక్ష్యం చేసి ఆ యొక్క కార్మికులంతా కూడా అనేక రోజులుగా ధర్నా చేసినటువంటి సందర్భం ఉండటం అన్ని పార్టీలు వాళ్ళని సమర్థిస్తాయి. సో అక్కడ లోపం జరిగిందనేది నిర్ధారణ అయిపోయింది కేసీఆర్ సర్కార్. తర్వాత ఆ సర్కార్ హయాంలో మాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాల ఆరోపణలు చేసింది. సేమ్ డిమాండ్స్ ఇప్పుడు మేమేమైతే చేస్తున్నామో ఇప్పుడు టీఆర్ఎస్ ఏదైతే చేస్తుందో ఆ డిమాండ్స్ అన్ని కూడా కాంగ్రెస్ సర్కార్ చేసింది. మరి ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చారు కదా. అంటే ఒకప్పుడు వాళ్ళ డిమాండ్స్ కూడా ఇవే. సేమ్ ఇష్యూస్, ఆ అక్రమాలు, ఆ అవినీతి, మిస్మేనేజ్మెంట్, నష్టాల్లో కూరుకుపోవడం, ఇవన్నీ కూడా ఈ సర్కార్ హయాంలో కూడా ఆరోపణలు వస్తున్నాయి. కార్మికులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. వాటి మీద అసలు ఎందుకు ఆ యొక్క ఇష్యూ మీద యాక్షన్ తీసుకోవట్లేదు, ఆ యొక్క ఎంక్వైరీ చేయట్లేదు? అక్రమాలు లేకుంటే ఆ యొక్క టెండర్లు అయిన దాన్ని క్యాన్సల్ ఎందుకు చేస్తారు నోటిఫికేషన్? ఇవన్నీ కూడా అనేక లక్ష ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉన్నది. కానీ దురుపుకుంటా ఉన్నారు. ఇవాళ మేం ఫేర్ గా ఉన్నాం కాబట్టి, మా ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కాబట్టి ఇవాళ మేము టెండర్ రద్దు చేస్తామంటారు. అరే అక్రమాలు జరగకుంటే ఇప్పుడు టెండర్ రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది ఏముంటది? మీరు సాఫ్ట్గా మీ యొక్క క్రియ ఉంటే మీరు రద్దు చేయదు కదా. రద్దు చేసినట్ట ఏదో జరిగింది, వెస్టెడ్ ఇంట్రెస్ట్, మంత్రుల మధ్య కొట్లాట, ఉప ముఖ్యమంత్రి మధ్య, ఇంకా మిగతా మధ్య కొట్లాట, బంధువులకు వచ్చే పరిస్థితి ఇంకోలు ఆపే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పత్రికల ద్వారా, మీలాంటి టీవీల ద్వారా కళ్ళ ముందు ప్రజలకు అర్థమైపోయింది. సో మేము ఒక్కటే చెప్తాం, ప్రజాధనాన్ని కూడా వదలకుంటే ఎట్లా? మీరు ప్రభుత్వంలో ఉండి ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కానీ అంత పెద్ద దేశంలో నంబర్ 1 కంపెనీ కోల్ కంపెనీ, అది దాన్ని కూడా వద్దలేరు. ఆ పాపపు సొమ్ము మీరు తీసుకొని ఏం చేస్తారు? ఎవరేం చేస్తారు? తాత్కాలికంగా ఇది నాది, డబ్బు నాది, బంగ్లా నాది, ఆస్తులని, భూములని నాది అనిపించుకోనికే తప్ప నా తర్వాత అన్ని వెళ్ళిపోవాల్సింది కదా. వాళ్ళ కళ్ళలో వాళ్ళ రక్తం ఎందుకు చూస్తారు? వాళ్ళ కడుపులో ఎందుకు మీరు మంట పెడతారు? వాళ్ళు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పరిపాలన అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పరిపాలన చూసారు. మీకు అవి క్లియర్ గా కనిపించాయి కాబట్టి 10 ఏళ్ల పరిపాలన వర్సెస్ 30 నెలల పరిపాలన అన్నట్టు మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి కంపారిజన్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి పరిపాలనలో ఎవరు మంచిగా సింగరేణిని హ్యాండిల్ చేశారని అడిగితే ఏం చెప్తారండి? ఏం లేదు, బిగ్ జీరో. నైదర్ కేసీఆర్ అని నా కాంగ్రెస్ ఇస్ నౌ డూయింగ్. ఏమి లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. అంత సిన్సియర్ గా కమిట్మెంట్ తోని ఆ ఇష్యూల మీద అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తే కదా. ఎవరు ఇచ్చారా టైం నాకు చెప్పండి? సింగరేణి మీద స్టడీ చేసి సమగ్ర విచారణ జరిపి అధికారుల కమిషన్ ఎంత, కాంట్రాక్టర్ల పరిస్థితి ఎంత, టెండర్ లేకుండా అనఫిషియల్ గా ఎత్తుకపోయేది ఎంత, ఇవన్నీ కూడా నేను చెప్పగలుగుతా. నాకు వారం రోజులు టైం ఇవ్వండి, మీరు యాక్షన్ తీసుకుంటే నేను రిపోర్ట్ ఇస్తాను. నాకు తెలిసి ఆ విషయాలు లోపల విషయాలు. కానీ ఎంత చెవిటోడు ముందా శంక ముందున్నట్టుగా ఏం మాట్లాడినా గవర్నమెంట్ స్పందించే, ఎందుకంటే తప్పులని వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి లోగుట్టుగా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు కక్కుతారు, మళ్ళీ వీళ్ళందరూ మాత్రం అయితే రోడ్కి ఎక్కుతారు. కాబట్టి పార్టీస్ అధికారంలో చేసేది ఇవన్నీ కూడాను అన్యాయం చేస్తున్నాయి, నష్టాల కూబిలో తీసుకుంటుంది తప్ప ఇంకేం లేదు. రెండు దొందే పార్టీ మాత్రం కాదు. ఓకే రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రి. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి ఈశ్వర్ గారు. మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ సింగరేణికి సంబంధించి మనం బ్యాక్ టు బ్యాక్ చాలానే న్యూస్ చూస్తున్నాము, వింటున్నాము. గత కొన్ని నెలల క్రితమే మనము టెండర్ విషయానికి సంబంధించి మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు కట్ చేస్తే బొగ్గు నిల్వలు మాయమయ్యేటట్టుగా ఒక వాదన అయితే తెర మీదకి వస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు సింగరేణి చుట్టే ఇలాంటి వాదనలు మళ్ళీ వస్తుందని అడిగితే ఏం చెప్తారండి? మీ ఒపీనియన్ ఏంటి?
నమస్తే అమ్మా. ఈ సింగరేణికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మేము కూడా చాలా సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా రాజకీయాలలో ఉన్నాము. కానీ సింగరేణిలో రాజకీయ నాయకుల ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రభుత్వంలో వచ్చింది. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వచ్చిన తర్వాతనే సింగరేణి సంస్థ నిర్వీర్యం కావడానికి, అంటే దాదాపు కొలాప్స్ కావడానికి ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే అంపశయ్య మీద ఉన్నది ఈ సింగరేణి సంస్థ. ఆనాడు మేము అధికారంలో ఉన్న నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో సంస్థను కాపాడాలి, అదే విధంగా సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క హక్కులు కాపాడాలా, వాళ్ళ సౌకర్యాలు పెంచాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా ప్రొడక్షన్ పెంచడం కావచ్చు, అదే విధంగా సింగరేణి సంస్థలు పనిచేస్తున్న కార్మికులకు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ హక్కుల కోసం మరి ఎవరు అడిగినా అడగకున్నా కష్టపడి పనిచేసే కార్మికులు కాబట్టి వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఆనాడు చాలా గొప్పగా చేయడం జరిగింది. కానీ ఈ రోజు సింగరేణి సంస్థ అనేటువంటిది ఏటీఎం లాగా తయారైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. వీళ్ళు వచ్చిన తర్వాతనే ఓబీ టెండర్లలో మనం ప్లస్ టెండర్లు అనేటువంటివి స్టార్ట్ అయినాయి. 2025 మే తర్వాత అయిన ప్రతి టెండర్ కూడా ప్లస్ టెండరే. ఎప్పుడైతే హరీష్ రావు గారు శాసనసభలో బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి విషయాలు బయటపెట్టిన తర్వాత మరి అది ఈ రోజు మళ్ళీ కొంచెం ఆగే పరిస్థితి ఏర్పడ్డది. అయినప్పటికీ సంస్థ మనుగడ మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. మీరు ఇప్పుడు అన్నట్టుగా లేని నిల్వలు చూపించడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఎప్పుడైతే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మేము ఉత్పత్తి చేసినామో అది వివిధ డివిజన్లలో ఇప్పటికి స్టాక్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం ఏదైతే వెబ్సైట్ లో సింగరేణి వెబ్సైట్ లో చూపించినారో అది పచ్చి అబద్ధం. దానికి సంబంధించినటువంటి అన్ని ఛార్జెస్ కూడా పే చేయడం కూడా చాలా దుర్మార్గం. ఇలా ప్రతి నెల ఓడి తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఒక దిక్కు, బొగ్గు విలువలు ఉన్నాయని చెప్పి చూపించేది ఇంకొక దిక్కు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 54,000 ఈశ్వర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఏమంటున్నారంటే ఎవిడెన్స్ లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. జస్ట్ ఏదో ఒక రూమర్ ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోదు కదా, ఏమైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే చూపించాలి కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? 100% ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్తున్నా కదనమ్మా, ఇప్పుడు ఇది ఎవిడెన్సే వాళ్ళు చూసుకోవచ్చు. 2024 మే తర్వాత వచ్చిన ప్రతి టెండర్ కూడా ప్లస్ టెండర్లే వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏది కూడా మైనస్ టెండర్లు కోడైనాయి. దీని ద్వారానే 100 కోట్ల నష్టానికి ఈ సంస్థ వెళ్లిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత సోలార్ పవర్ కోసం చేసినటువంటి, అంటే సోలార్ పవర్ కు సంబంధించి 10 to 15% ఎక్కువ రేట్స్ కోడ్ చేసి సంస్థకు 100 కోట్ల నష్టం చేయడం జరిగింది. అదే విధంగా డెటోనేటర్స్ కొనే విషయంలో కూడా కోల్ ఇండియాలో లేనటువంటి విధంగా డెటోనేటర్స్ చార్జెస్ కూడా 30% పెంచి మరి టెండర్స్ రావడం వల్ల సంస్థకు తీవ్రమైన నష్టం జరిగింది. ఓబీ టెండర్లు అన్ని కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ ను సృష్టించి మరి వాళ్ళ హామీలకు స్వయంగా ముఖ్యమంత్రి బావమర్దికే ఆ సోదా కంపెనీకి కట్టబెట్టినటువంటి మాట వాస్తవం. ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ ఎవిడెన్సెస్. దీంట్లో పేపర్ మీద పోతే వాళ్ళ సింగరేణి సంస్థలు అన్ని ఉంటాయి. నిన్న హరీష్ రావు గారు రామగుండం గోదావరికంలో సింగరేణి సదస్సులో మరి ఒక ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అన్ని కూడా ఎవిడెన్సెస్, దీంట్లో ఏది కూడా అబద్ధం కాదు. వాళ్ళు ఒక్కసారి ఎవరన్నా ఇట్లా మాట్లాడే వాళ్ళు, మా నాయకులు ఎవరన్నా ఇప్పుడు చర్చలో ఉన్న వాళ్ళు ఉంటే ఇవన్నీ ఎవిడెన్సెస్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. కిషోర్ గారు, గతంలో ఆ టెండర్ విషయంకి సంబంధించి ఇలాంటి వాదన తెర మీదకి వచ్చినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగా నిల్చొని ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కావాలని అన్నట్టుగా గట్టి వాదన చేశారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టెండర్స్ ని క్యాన్సిల్ చేసింది. అయితే ఈసారి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది? ఒకవేళ స్పందించకపోతే బీఆర్ఎస్ నేతలు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు చర్యల్లో భాగంగానే సింగరేణి కార్మికులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మరి సంస్థ మనుగడ ఒకవైపు కనుమరుగైతున్నటువంటి పరిస్థితులలో నిన్న సింగరేణి కాంగ్రెస్ కు హఠావో, సింగరేణికి బచావో, సింగరేణి మనుగడ కోసమే నిన్న వేలాది మంది కార్మికులతోటి నిన్న ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. ఆ సదస్సులో ఇవన్నీ విషయాలు కార్మికులకు తెలియాలి.
ఎంత మోసం ఎంత ద్రోహం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం తెలియాలి. కోసమే తెలియాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. 12th రోజు మళ్ళీ భూపాల్పల్లి ఉంది, దాని తర్వాత కొత్తగూడెంలో ఉంది. మొత్తం ఆ 6 జిల్లాలలో మా కార్యక్రమం కంటిన్యూ జరుగుతూనే ఉంటది. అందుకే మేము ఓకే. ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేనే లేదనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న మేము సైట్ దగ్గరికి వెళ్ళి రామగుండం డివిజన్ లో RG1 లో 6 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నదని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్ లో చూపిస్తే హరీష్ రావు గారితో పాటు మేమందరం వెళ్తే అక్కడ వందల మంది పోలీసులను పెట్టి ఆపేయడం జరిగింది. నిజంగానే బొగ్గు నిల్వలు ఉంటే మమ్మల్ని ఎందుకు ఆపాలి, ఎందుకు వెళ్ళనివ్వద్దు? అలౌ చేస్తే బొగ్గు నిల్వ ఉండదా లేదా? మేము అక్కడికి దౌర్జన్యం చేయడానికి పోలేదే. ఈ సంస్థ నిజంగా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ, లక్షల మందికి జీవనాధారమైన సంస్థ. నేను స్వయంగా ఆ సింగరేణి సంస్థలో 26 సంవత్సరాలు ఉద్యోగంగా చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్యనే లేదు. బీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంగా మేము దీన్ని నిలదీస్తాం. ఈ కుంభకోణాన్ని సిబిఐ విచారణ ద్వారా బయటికి రావాలి. దీనిలో జరిగినటువంటి అవకతవకలన్నీ నిజాలు తేలాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కావచ్చు, గతంలో CNMDగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరి మీదనైనా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఇదే వాళ్ళ క్వశ్చన్ ఆర్, మరొక క్వశ్చన్ ఆర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.